ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎడవల్లి వద్ద లాయర్ దారుణ హత్య, ఆధారాలు సేకరించిన క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందం, మర్డర్ కేసుగా నమోదు చేసిన పోలీసులు. పోలీసులకు 3 వాహనాలు బహుకరించిన చిలుకలూరుపేట అసిస్ట్. హిందూపురంలో జరిగిన కార్యక్రమం డైరెక్టర్ హరీష్ ను అభినందించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ కృతికా శుక్ల సమీక్ష. జీఎస్టీ వసూళ్లు మరింత సమర్థవంతంగా పెంచేందుకు కృషి చేయాలని అల్టిమేట్. చిలుకలూరుపేట టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమం, ఘన నివాళులర్పించిన నేతలు. నాదెండ్ల గ్రామ వాస్తవ్యులు ప్రస్తుతం నాగిరెడ్డిపల్లిలో నివసిస్తున్న దేవభక్తుని వీరబ్రహ్మ కుమారుడి వివాహం చిలుకలూరుపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు పృథ్వీ కుమార్, హిమారాణిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట నల్లమోతు విజయసారథి, నల్లమోతు బాబు, గంగవరం బ్రహ్మం, గంగవరపు వెంకటేశ్వర్లు, నల్లమోతు వెంకటనారాయణ, వేములపల్లి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. మేడం మీరు సైడ్ ఇవ్వండి మేడం ఒకసారి. సార్ నుంచి 1 సెకండ్ ప్లీజ్. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన 37 సంవత్సరాల శ్రీరామ హరిప్రసాద్ చిలుకలూరుపేట మండలం ఎడవల్లి గ్రామ పరిధిలోని పొలాల్లో శుక్రవారం ఉదయం శవమై కనిపించారు. ప్రస్తుతం ఒంగోలులో నివసిస్తున్న ఆయన కోటపకొండ నుండి చిలుకలూరుపేట వైపు వెళ్తుండగా తారు రోడ్డు పక్కన గల అసైన్డ్ భూముల్లో స్కూటీ కింద పడి మృతి చెంది ఉన్నారు. మృతుని తలకు తీవ్ర రక్తగాయాలు ఉండడంతో అతని తల్లి శ్రీరామ తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు చిలుకలూరుపేట రూరల్ ఎస్ఐ జి అనిల్ కుమార్ హత్య కేసుగా నమోదు చేశారు. ఘటనపై రూరల్ సిఐ బి సుబ్బానాయుడు దర్యాప్తు చేపట్టి మరణానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. చిలుకలూరుపేట మండలం ఎడవల్లి గ్రామం సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన న్యాయవాది 39 సంవత్సరాల శ్రీరామ్ హరిప్రసాద్ అనే లాయర్ను అతి కిరాతకంగా కొంతమంది వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎడవల్లి రోడ్డు పక్కన న్యాయవాది శరీరం పైన స్కూటర్ పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిలుకలూరుపేట రూరల్ పోలీసులు డెడ్ బాడీపై స్కూటీ పడి ఉండడాన్ని చూసి హత్య లేక ప్రమాదం అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ బృందాన్ని రంగంలోకి దింపారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. ఈ 2 బృందాలు ఇచ్చిన ఆధారాలతో లాయర్ శ్రీరామ్ హరిప్రసాద్ ను దారుణంగా హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుడు హరిప్రసాద్ కు గత వారం రోజులుగా కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తల్లి తిరుపతమ్మ ఆరోపించారు. ఒంగోలులో కొంతమంది వ్యక్తులు స్థలం కబ్జా చేశారని, ఆ స్థలం కేసు మృతుడు శ్రీహరిప్రసాద్ వాదిస్తున్నాడని, ఈ కోణంలో స్థలం కబ్జా చేసిన వారి బెదిరింపులకు పాల్పడుతున్నారని తల్లి తిరుపతమ్మ తెలిపింది. బెదిరింపులు చేసిన వారే కిరాతకంగా హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. పక్కా ప్లాన్ తోనే మర్డర్ జరిగింది. దారుణ హత్యకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మృతుని బంధువులు కోరుతున్నారు. మృతుడు హరిప్రసాద్ మృతితో భార్య, 2 పిల్లలు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. ఆధారాలు సేకరించిన తర్వాత పోస్టుమార్టం కోసం చిలుకలూరుపేట ఏరియా ఆసుపత్రికి బాడీని తరలించారు. లాయర్ హరిప్రసాద్ ను దారుణంగా బండరాయితో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచి దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీపై స్కూటర్ వేసి రాయికి బ్లడ్ పూసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ చేశారు. స్కూటీపై రక్తపు మరకలు వేశారు. సిగ్నల్ లైట్స్ రాయితో పగలగొట్టారు. దీంతో పోలీసులకు పలు రకాలుగా అనుమానం వచ్చింది. నిందితుల్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. తీసేసుకో, ఇప్పుడు కలెక్ట్ ముందు తీసేసుకుంది పర్లా. గ్లౌజ్ లో ఆ వీడియో మొన్న కల్పన మేడం వచ్చింది కదా.
సామాజిక బాధ్యతలో భాగంగా అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ పోలీస్ శాఖకు అండగా నిలిచింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు నిఘాను పటిష్టం చేసేందుకు ఆ సంస్థ 3 నూతన బొలెరో వాహనాలను విరాళంగా అందజేసింది. హిందూపురం టౌన్ 1, టౌన్ 2 మరియు రూరల్ పోలీస్ స్టేషన్ల అవసరం నిమిత్తం ఒక్కొక్కటి 11 లక్షల రూపాయల విలువైన 3 బొలెరో వాహనాలను అసిస్ట్ సంస్థ తన CSR నిధుల నుంచి సమకూర్చింది. ఏప్రిల్ 6, 2026 ఈ వాహనాలను పోలీస్ శాఖకు అధికారికంగా అప్పగించారు. నియోజకవర్గ అభివృద్ధికి పోలీసు యంత్రాంగానికి సహకరిస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అసిస్ట్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ కృష్ణ హరీష్ కు స్థానిక శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఘనంగా సన్మానించారు. సంస్థ చేస్తున్న సామాజిక సేవలను బాలకృష్ణ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని వాహనాలను ప్రారంభించారు. శాంతి భద్రతల పరిరక్షణలో దాతల సహకారం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఏలు, ఎస్ఐలు మరియు భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరుపేట తేజస్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మరో మెగా వైద్య శిబిరంతో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. తేజస్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు గతంలో కూడా అనేక వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. దీనిలో భాగంగా ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తేజస్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యులు తేజస్వి తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఈసీజీ, హెచ్ఏ, ఎఫ్ఎల్పి, షుగర్, బీపీ వంటి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా కార్డియాలజీ, ఆర్థోపెటిక్, జనరల్ మెడిసిన్ వంటి పరీక్షలు కూడా ఉచితంగా చేసి అవసరమైన వారికి మెడికల్ మందులు అందిస్తామని వివరించారు. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు, వృద్ధులు, రుగ్మతులు కలిగిన వారు ఈ వైద్య శిబిరంలో పాల్గొని ఉచితంగా పరీక్షలు చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, గుంటూరు జాయింట్ కమిషనర్ రాష్ట్ర పన్నులు శ్రీ జాన్ స్టీవెన్స్ పాత్రో ఆధ్వర్యంలో జీఎస్టీ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో జీఎస్టీ వసూలను మరింత సమర్థవంతంగా పెంచేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జీఎస్టీ ఆదాయ వృద్ధికి సంబంధిత శాఖల అధికారులు అందించాల్సిన సహకారంపై జాయింట్ కమిషనర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాలకు చెందిన అసిస్టెంట్ కమిషనర్లు, రాష్ట్ర పన్నులు పాల్గొన్నారు. So government has issued 2 GOs. Based on the GOs, all engineering departments should ensure that so we also need the total works that are being done last time. చిలకలూరుపేట ఎడవల్లి సమీపంలో లాయర్ దారుణ హత్య జరిగింది. చీమకుర్తికి చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ ను దారుణంగా అతి కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిలకలూరుపేట రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో ఆధారాలు, క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్ బృందం సేకరించింది. ఈ బృందం ఆధారాలతో దారుణ హత్యగా పోలీసులు తెలిచారు. మృతుడు హరిప్రసాద్ కు గత కొన్ని రోజుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని మృతుడు తల్లి తిరుపతమ్మ తెలిపింది. ఒంగోలులో స్థలం కబ్జా విషయంలో కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని పేర్కొంది. బెదిరింపులు చేసిన వారే హత్య చేసుంటారని అనుమానం వ్యక్తం చేసింది. పక్కా ప్లాన్ తోనే మర్డర్ జరిగిందని పోలీసులకు ఆమె తెలియజేసింది. హత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులు ముందు ఆమె వాపోయింది. చిలకలూరుపేట రోటరీ క్లబ్ పండరిపురం ఆధ్వర్యంలో గ్రాండ్ వెంకటేష్ కన్వెన్షన్ హాల్లో దివ్యాంగులకు 3 ట్రైసైకిల్స్ ను పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిలోయస్ స్కూల్ డైరెక్టర్ గట్టుపల్లి రాజేష్, సభాధ్యక్షులుగా రోటరీ క్లబ్ అధ్యక్షులు బోనం వెంకటేశ్వర్లు వ్యవహరించారు. బీజీఆర్ సంస్థ క్లబ్ అధ్యక్షులు బోనం వెంకటేశ్వర్లు, రొటేరియన్ తంగెళ్ల భూలక్ష్మి ఆర్థిక సాయంతో దివ్యాంగులకు ఈ ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్ట్ ప్రెసిడెంట్ లంకా ఆదినారాయణ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ పోలిశెట్టి భాగవయ్య, కార్యదర్శి మనోజ్ కుమార్, చెంచుపున్నయ్య, సింగారావు, ధూళిపాల శ్రీకాంత్, ప్రసాద్ రాజు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు టీడీపీ నేతలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కరీముల్లా మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంటరానితనాన్ని రూపమాపడానికి జ్యోతిరావు పూలే చేసిన పోరాటం మరవలేందని కొనియాడారు. పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మహిళా విద్య అభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిదని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు సమద్ ఖాన్ తో పాటు వివిధ కేటగిరీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పుల్లే గారి 200వ సంవత్సరం జయంతి సందర్భంగా చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు గారి క్యాంపు కార్యాలయంలో మన ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు జ్యోతిరావు గారి పులే జయంతి వేడుకలు చాలా ఘనంగా చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పులే గారు గొప్ప సంఘ సంస్కర్త, అలాగే కుల వ్యతిరేకి, అలాగే మంచి గొప్ప విద్యావేత్త. మన జ్యోతిరావు పులే గారు సమాజంలో అట్టడుగు వర్గాలకు ఎంతో విధంగా సహాయపడ్డారు. ఎందుకంటే ఆయన ఎంచుకున్నటువంటి ఆయుధం ఏదైనా ఉందంటే అది విద్య. మన సమాజంలో మనిషికి ఒక గౌరవం అంటూ దక్కాలంటే, వాళ్ళ ఉన్నత స్థాయికి చేరాలంటే ఆ విద్య ద్వారే సాధ్యం చెప్పని మొట్టమొదటి తన భార్య దగ్గర నుంచే ఆ ఆయుధాన్ని, విద్య అనే ఆయుధాన్ని ఎంచుకొని గొప్ప సమాజానికి ఒక చిహ్నంగా, ఒక నాయకుడిగా, అలాగే ఒక రోల్ మోడల్గా ఇదినటువంటి మన జ్యోతిరావు పుల్లే గారి జయంతి వేడుకలు పుల్లారావు గారి క్యాంపు కార్యాలయంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. జ్యోతిరావు పులే, మహాత్మా జ్యోతిరావు పులే గారి 200వ జన్మదిన వేడుకలు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 199 సంవత్సరాలు నిండి 200 సంవత్సరాలలో అడుగు పెడుతున్న సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన మా సోదరుడు కన్నీరు పుల్లారావు గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా చేసిన మధ్యమైన శివ గారికి, బొల్లయ్య గారికి, వెంకట్ గారికి, తుపాకుల అప్పారావు గారికి, శ్రీనివాసరావు గారికి, ఇంకా తదితర సోదరులందరికీ, మహిళమ్మ తల్లులకి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి నమస్కారం. ముఖ్యంగా 200 నాడు జన్మించి ఈనాటి వరకు జన్మదినాన్ని జరుపుకుంటున్న అనేక రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరికీ ఉపయోగపడే విధంగా వారి యొక్క ఆలోచన విధానాలు ఉండి, వారు 1827లో జన్మించి 1847లో స్కూల్ని స్థాపించి, వారి యొక్క భార్యకి చదువు లేకపోతే చదువు నేర్పి, మరే అదేవిధంగా అందరికీ చదువు వల్లనే అభివృద్ధి జరుగుతుంది, ప్రపంచం కానీ, దేశం కానీ, కులాలు కానీ అని ఒక నమ్మకంతో అందరికీ ఉపయోగపడే విధంగా విద్యను నేర్పి, మరి దాని తర్వాత ఆయన జ్యోతిరావు పూలే గారి మహాత్మా జ్యోతిరావు పూలే బిరుదు పొంది మరి అనేక ప్రాంతాలను అభివృద్ధి చేసి, ఆ విధంగా ఆయన బీసీలకి కాక ఇంకా తదితర కులాల వారికి కూడా అంకితమయ్యాడు. సంఘ సంస్కరణకు శ్రీకారం చుట్టిన వ్యక్తి, సమాజం కోసం కష్టపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో PGRS సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు చదరవాడ అరవింద బాబుతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర, పోరాటాలు, లక్ష్యాలు అందరూ తెలుసుకోనున్నారు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా అసమానతల రూపుమాపుటకు కంకణం కట్టుకున్నారన్నారు. మహిళలు చదువు లేకపోవడం వలన గుర్తింపు పొందడం లేదని గుర్తించి తన జీవిత భాగస్వామిని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది సమాజానికి ఆదర్శంగా నిలిచారన్నారు. సమాజం కోసం తీవ్రంగా కష్టపడిన వ్యక్తి అని కొనియాడారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేశారన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించారన్నారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదరవాడ అరవింద బాబు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ప్రభుత్వం పండుగలా నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. మృతుల జీవిత చరిత్రలు, బయోగ్రఫీలు అందరూ చదివి స్ఫూర్తి పొందాలన్నారు. అన్ని వర్గాలను ఆదుకోవడం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తొలుత పల్నాడు బస్టాండ్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబుతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
చేసినటువంటి అధికారపూర్వకంగా ఘనంగా ఆయన యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఆర్టీఓ గారు, శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు, ఎంఆర్ఓ గారు, వేరు అధికారులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి మహాత్మా జ్యోతిరావు గారికి ఘనమైనటువంటి నివాళులర్పించడం ఇదొక చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మరి జిల్లా అధికారులు స్వయంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి ప్రభుత్వం ద్వారా మనకు వచ్చినటువంటి ఈ సందర్భాన్ని మేము బీసీ తరఫున కూడా ఎంతో అభినందనీయంగా చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఏదైతే సామాజిక ఉద్యమకారులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఆయన మహాత్మా అనే బిరుదు మరి 1888లోనే పొందినటువంటి మహానుభావుడు విద్య ద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి వస్తుందని, మరీ ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని మరి భార్యకి చదువు చెప్పి పాఠశాలలు పెట్టినటువంటి సంపత్తులు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఆదర్శ దంపతులుగా ఈ భారతదేశంలో నిలిచిపోయారు. అలాగే భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచరు సావిత్రిబాయి పూలే గారు చరిత్రలో నిలిచిపోవడం ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే బీసీ ఎంప్లాయీస్, అధికారులు, కార్యకర్తలు, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అలాగే కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు. పల్నాడు జిల్లా కార్మిక పరిషత్ టీఎన్టీయూసీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, సెక్రటరీ బి నాగార్జున శనివారం చిలుకలూరుపేట డిపోకు వచ్చారు. చిలుకలూరుపేట డిపోలో ఉన్నటువంటి సమస్యలపై ఆయన చిలుకలూరుపేట టీఎన్టీయూసీ నాయకులతో చర్చించారు. అదేవిధంగా పల్నాడు జిల్లా కమిటీలో ఉన్న చిలుకలూరుపేట డిపోకు చెందిన ఎన్టీఆర్ కాలనీ నివాసి రమేష్ బాబు, నక్కా శ్రీనివాసరావుని డీఎంకు పరిచయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాదరావు ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో జాయింట్ సెక్రటరీ ఎం సుబ్బారావు, డిపో ట్రెజరర్ సైదా అహ్మద్, పసుమర్తి రవిబాబు, ఎంఎం సింగ్, ఒంగోలు శ్రీను, ఏఎస్ఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న మహానాయకుడు, మా అందరి ఆరాధ్యుడైనటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతో చిలకలూరుపేట డిపోలో కార్మిక పరిషత్ యూనియన్ని కంచెర్ల శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుత సభ్యులు 50 మందికి వచ్చి ఉన్నారు. అందులో భాగంగా మొన్న జరిగినటువంటి రాష్ట్ర కమిటీ జిల్లాల మొత్తం కూడా కమిటీలు వేయడం జరిగింది. అందులో పల్నాడు జిల్లా కమిటీ అధ్యక్షులుగా వెల్లికొండ డిపో రమేష్ బాబు గారిని మేమందరం ఎన్నుకోవడం జరిగింది. తదుపరి జిల్లా సెక్రటరీగా నరసరావుపేట డిపో నాగార్జున గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. వారిరువురు పల్నాడు జిల్లా మొత్తం కూడా పర్యవేక్షించి డిపోలో ఉన్న స్థితిగతుల్ని యూనియన్ని బలపరచాలనేటువంటి సదుద్దేశంతో డిపోలు మొత్తం నిరంతరం తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు చిలకలూరుపేట డిపోకు ఇచ్చేశారు. వారు గౌరవనీయులు డిపో మేనేజర్ ఎద్దలపూడి వేణుబాబు గారు మర్యాదపూర్వకం కలిసి ఈ డిపోలో ఉన్న సమస్యలు మొత్తం కూడా తెలియజేశారు. వారు కూడా డిఎం గారు కూడా సమస్యలు నేను పరిష్కరిస్తానని నా పరిధిలో కూడా తెలియజేశారు. వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇందు మూలంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మిక పరిషత్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని గడియార స్తంభం సెంటర్, శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే 199వ సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాల వద్ద ఘనంగా జరిగింది. జ్యోతి చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆర్డీఓ పల్లపు అంకమ్మరావు, రాష్ట్ర సంచార జాతుల అధ్యక్షురాలు తెప్పలి కాసులు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జ్యోతి చైతన్య సేవా సంఘం అధ్యక్షులు ఉప్పాల భాస్కరరావు మాట్లాడుతూ తొలి సామాజిక విప్లవకారుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. ఈ సందర్భంగా బీసీ కులాలకు సంబంధించిన గత ప్రభుత్వం కేటాయించిన 53 సెంట్ల బీసీ భవన్ ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని, బీసీ కులాలు ఏదైనా సభలు సమావేశాలు పెట్టుకోవాలంటే ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. బీసీ భవన్ నిర్మించినట్లయితే అనేక విధాలుగా బీసీ కులాలకు ఉపయోగం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడు శివకుమార్, కొండబిటి ఆంజనేయులు, చింతారావు, జ్యోతి చైతన్య సేవా సంఘం ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మారుబైన శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు అన్నపరెడ్డి వెంకటేశ్వర్లు, చాపా లక్ష్మీనారాయణ, బాబు, ఉండవల్లి కోటేశ్వరరావు, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి 200వ జయంతికి అడుగుపెట్టబోతున్నాం. 1817వ సంవత్సరం 27వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన జన్మించిన పూలే గారి జన్మదిన సందర్భంగా అందరానికి ముందు వారికి దోహాలు అర్పిస్తున్నాం. ప్రాచీన కాలంలో బుద్ధుడు, ఆధునిక కాలంలో జ్యోతిరావు పూలే అని మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అలానే పూలే గారు దళిత, బహుజన, బలహీన వర్గాల, గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం మనం పోరాడేదే మనకి రాజ్యాంగ సాధన తెచ్చిపెడుతుంది అని ఆ రోజునే చెప్పాడు. కాబట్టి మనం అందరం దళిత, గిరిజన, బహుజన, బలహీన వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం చేస్తే ఆ రాజ్యాధికారం మనం వెతుక్కుంటూ వస్తుంది. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఈరోజు మనం తొలి సామాజిక విప్లవకారుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి ఆయన బలహీన వర్గాల్లో మరి జన్మించడం వల్ల మనం ఈ రోజున ఆయన యొక్క కార్యక్రమాన్ని బీసీలందరూ కూడా కలిసి జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మరి బీసీలకు సంబంధించి అనేక రకాలుగా దేశంలో మనం వెనకబడిపోయాం. కారణం చట్టసభలో రిజర్వేషన్ లేకపోవటం, అనేక రకాలుగా ఏదైనా సమానమని రాజ్యాధికారంలో రిజర్వేషన్లు ఇవ్వాలి. రిజర్వేషన్లు 2023 భవన్కి బీసీ కార్పొరేషన్ వారు దానిలో మరి ఈరోజు కూడా భవనాన్ని నిర్మించలేదు. అనేక వందల సంవత్సరాలుగా మరి బీసీలకు ఎలాంటి భవనాలు లేక మరి ఏదైనా సభలు సమావేశాలు జరుపుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. చిలకలూరుపేట పట్టణంలో అడ్డ రోడ్ సెంటర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బత్తినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి తరం మర్చిపోయేది కాదని పూలే ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకుని టీడీపీ నాయకులంతా ముందుకు సాగాలని ఆయన కోరారు. జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ అధికార వర్గాల నాయకుడు జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు. మరి ఈరోజు గౌరవనీయులు పెద్దలు, మరి బడుగు బలహీన వర్గాలు అట్టడుగుల వారిని పైకి తీసుకొచ్చి వారి పట్ల ఎంతో ఉద్యమాలు చేసి వారిని సమాజంలో అందరితో పాటు సమానం చేసినటువంటి ఆ జ్యోతిరావు పూలే గారు జయంతి సందర్భంగా మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి నియోజకవర్గ ప్రజలందరికీ, పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకున్నాం. జయంతి సందర్భంగా మరి విద్య లేనిదే మతి లేదు, మతి లేనిదే నీతి లేదని చెప్పి ఆనాడు 1827 సంవత్సరంలో జన్మించాడు ఆయన. ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా గుర్తించుకొని ఆయన జయంతి ఉత్సవాలు చేస్తున్నారంటే భారతదేశం మొత్తం కూడా ఆయన యొక్క గొప్పతనం. మరి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ నాయకులు అందరూ కూడా ఎస్సీలు, బీసీలు, మైనార్టీల కోసం ఆయన చేసిన కృషి మామూలు విషయం కాదు. మరి ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఉన్నాయి, వితంతువులకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు కాదు, ఆడవాళ్ళని విద్యకి పంపించేవాళ్ళు కాదు. ఆయన ప్రాథమిక విద్య చేసి వ్యవసాయం పక్క మొక్క పట్ల వ్యవసాయంకి వెళ్ళి మళ్ళా విద్య కోసం మళ్ళా విద్యను అభ్యసించి మనకే కాదు, ఒక పురుషుడికే కాదు, మహిళలకు కూడా విద్య కావాలని భారతదేశంలో తొలి మహిళా స్కూల్ పెట్టిన ఘనత వారి భార్యాభర్తలకే దొరుకుతుంది. సావిత్రిబాయి పూలేకి, జ్యోతిరావు పూలే గారికి. మరి వారి భార్యను కూడా ఒక టీచర్గా చేసి సమాజంలో యొక్క విద్య పట్ల అవగాహన కల్పించి మరి బాల్య వివాహాలు కాకుండా వితంతు వివాహాలు మళ్ళా ప్రోత్సహించి సమాజంలో అందరూ కూడా సమానమని చెప్పని ఆడవారిని మగవారిని తేడా లేకుండా, కిందవారు పనివారు లేకుండా జన్మ అనేది అందరికీ జన్మే అని, మరి అందరికీ రక్తమే ప్రవహించేదని చెప్పని, కుల మతాల ఏమి ఉండకూడదు సమాజంలో అని చెప్పని సాటి చెప్పిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు.
ఒక బీసీల కోసమే కాదు, ఎస్సీల కోసం కానీ, ఎస్టీల కోసం కానివ్వండి, ఉన్నత వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం కానీ, అడిగిన వారందరూ కూడా పైకి తీసుకొచ్చి సమాజంలో ఇప్పటికీ సమాజ సంస్కరణ తీసుకొచ్చిన ఘనత జ్యోతిరావు గారు పూలేది. మరి వారి అడుగుదారులోని అందరూ కూడా నడుస్తున్నారు కాబట్టి ఇవాటికి ఆయన స్మరించుకుంటూ మరి ఆయన జన్మ వేడుకలు కూడా చేసుకుంటున్నాము. మరి అదే పాత్రలో కూటమి ప్రభుత్వం కూడా మరి మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన అడుగుదాడలో నడుస్తూ బీసీలకి, ఎస్సీలకి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక బీసీ పార్టీ. అది అందరూ కూడా మరి ఆయన అడుగుదాడలో నడుస్తూ వాళ్ళందరూ కూడా ఎన్నోతో ఉన్నత శిఖరాలు ఎక్కించి ఎన్నో ఉన్నత పదవులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, మహిళల పట్ల రిజర్వేషన్ కూడా కావచ్చు, వారు ఎంతో మరి కృషి చేస్తున్నారు. వారే కాకుండా యువనాయకుడు లోకేష్ గారు కూడా యువకాలంలో కూడా బీసీలకి చేస్తాను అని చెప్పి నిరూపించుకుంటున్న వ్యక్తి. మరి వాళ్ళకి ఉచిత కరెంట్లు కానివ్వండి, మరి ఉచిత విద్యుత్ కానివ్వండి, నీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వారికి మౌలిక సదుపాయాలు ఏర్పరచడంలో కానివ్వండి, మరి సమాజంలో ఉన్న అసమానతను తొలగించడంలో కానివ్వండి వారు ఎంతో కృషి చేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ గారు కానీ ఉమ్మడి ప్రభుత్వంతో బ్రహ్మాండంగా వారికి న్యాయం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఉన్న నాయకులందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అందరూ కూడా సమానమే అని చెప్పని ఆయన చేసిన బాటలో అందరూ కూడా నడవాలని, అలానే మన స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు కూడా మరి అనేక ఈ బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఎన్నో మేలు చేస్తున్నాడు. మరి వారు ప్రతి నిత్యము వారి కాలనీలు కానివ్వండి, కానివ్వండి, 52 ఎకరాలు కానివ్వండి, వాళ్ళకి ఏమేమి కావాలి సదుపాయాలు, మౌలిక సదుపాయాలు ఎలా ఉంటే బాగుంటాయి, ఇంకా ఎట్లా పైకి వస్తారు అని చెప్పిన ఉద్దేశంతో ఆయన బాగా 18 గంటల దాకా కష్టపడి మరి నియోజకవర్గంలో తిరిగి వారి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అందరూ కూడా మనం ఈ ప్రభుత్వాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని దీవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాబోయే స్థానిక సంస్థల్లో కానివ్వండి, మరి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ ఎలక్షన్లు కానివ్వండి, అందరం కూడా మనం ఇలాంటి గవర్నమెంట్ని దీవించాలి, అందరూ సపోర్ట్గా ఉండాలి అని మరీ చెబుతూ అందరూ కూడా మరొకసారి ఆయన నివాళులు అర్పిస్తూ అందరికీ ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.